అన్ని రెడీయా? ఎప్పుడో రెడీ గోవిందా. అవును, పెళ్లి కూతురు ఎక్కడా? పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది. ఏమయ్యా పెళ్లి కుమార్తె తోలుకురండి. తోలక రావడం ఏంటన్నా మటను? వెయిట్ అండ్ సీ. చిచ్చి, దీంతో నాకు పెళ్ళే. నీకు శోభనంగా పోవాలి కదా గోవిందా. అయితే మాత్రం గారెత్త పెళ్ళంటే ఇంకొకసారి నా బేబీని గాడిద అన్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలుసు. గాడిదనకపోతే గుర్రం అంటారండి. నోకరాజు ఆవేశపడద్దు, నీ ముద్ద పప్పులు నా మటను. చూడు కరిసుందరం, నువ్వు ఇలా ఎర్రమందారం అయ్యావంటే వాడు దాన్నిచ్చి నీకు పెళ్లి చేయడు. వాడు చేయటం కాదు, నేనే చేసుకోను. అయితే ఈ జన్మలో నీకు శోభనం అవదు. దోషం పోవటానికి ఈ పెళ్లి, కాపురం చేయడానికి కాదుగా. అయితే మాత్రం డోంట్ టాక్. మనకు కావాల్సిన శోభనం 3 ముళ్ళు వేసేయండి. నమ జీవన హేతునా అంతే బద్ధాం శుభకే సంజీవ కరదాం శతం. చూడండి అల్లుడు గారు, మమ్మీ డాడీ లేని నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇక నుంచి దానికి గడ్డైనా బెడ్డైనా మీరే. గాడిద అనకండి, బాగోదు. మేడం గారు ఫీల్ అవుతారు. లుక్ బేబీ, అల్లుడి గారు మొహం నల్లపోసైనా మనసు ఎన్నపోస. ఆయన మాటకు ఎదురు చెప్పకుండా, ఆర్గ్యుమెంట్ చేయకుండా, మేట్ ఫర్ ఈచ్ అదర్లా బాగా మిక్స్ అయి ఉండండి. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయింది. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళాలి. ఇందాక పెళ్ళి అవగానే వదిలేస్తున్నావుగా. పెళ్ళంటే 3 ముళ్ళు వేయటమే కాదయ్యా, 3 నిద్రలు కూడా చేయాలి. ఇంకా చూస్తావేట్రా, షిఫ్ట్ అవ్వండి. అన్నయ్య, నాకు చిన్న అనుమానం. ఏంటమ్మా? గారెతో పెళ్లి చేశాం కదా, శోభనం జరుగుతుందంటావా? జరగదు. ఏ? నీ నోడుతున్నావు కదా, నీ బంగారు నోడుతున్నావు కదా, నీ చిట్టి నోడుతున్నావు కదా, నీ డింగిరి ముక్కుతున్నావు కదా, నీ డెప్పతున్నావు కదా, నీ ఐరన్ టెక్తున్నావు కదా. ఎలా దొరుకుతుందా, ఎలా దొరుకుతుందా, ఎలా దొరుకుతుందా, దొరుకుతుందా? ఏం లేదు, ఏం భయం లేదు. రండి, సింపుల్, వెరీ సింపుల్. నిజంగానే రమ్మంటున్నావా? అవునండి, భయపడకుండా రండి. అవధాన చెప్పినట్టు దోషం పోయింది. ఫిట్స్ లేకుండా సాపడం చేసుకోవచ్చు. నేను పెట్టనా? మీరు పెట్టేంటి? మీరు పుంజు, నేను పెట్ట. పోసి నీ నోట్లో జాంగిరట్ట, ఎన్నాళ్ళకు కవే పచ్చదంట. ఇంకా మాటలేంటి, దగ్గరికి రండి. వచ్చేత్తన్నా, రండి, వచ్చేత్తన్నా, వచ్చేత్తన్నా, వచ్చేత్తన్నా. ఈ గాడిద ఎక్కడదండి? అలా లాగిస్తుందేంటి మిమ్మల్ని? అదే నాకు అర్థం కావట్లేదు. త్వరగా దాన్ని తోలేసి రండి. రాక రాక నా పెళ్ళానికి 3 వస్తే ఇప్పుడు తగులుకున్నావంటే నిలువు కడితే అడ్డగాడిద, దొంగ కడిత. నడువ పెట్టి నడు. అమ్మా తల్లి, బేబీ, అమ్మా తల్లి, నా బేబీ. అమ్మా ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు తల్లి? అల్లుడు గారు నా బేబీని ఏం చేశారు? ఎందుకలా అరిచింది? ఏమైందమ్మా? గాడిదకు గుడ్డైందమ్మా ఈ శనిముండా. చూసారా అల్లుడు గారు, మీరు బతికుండగానే దాన్ని ముండా అన్నారని అది ఎంత విలువలాడిపోతుందో చూసారా? పిచ్చి తల్లి ఎంతో గారాభంగా పెరిగింది. పుట్టి బుద్ధెరిగాక పల్లెత్తు మాట పడలేదు. దాన్ని ఉసురు వేసుకోకండి అల్లుడు గారు. ఉసురు లేదు, పదరు లేదు. పడే, నేను సోమనం చేసుకోవాలి. అల్లుడు గారు ఏంటి దారుణం? మా బేబీ బెల్లో తాళి కట్టి సవిత్తో సోమనం చేసుకుంటారా? అది ఎలా తట్టుకుంటుందో అనుకున్నారు? దానికి ఉదయం ఉందండి. ఈనాడు ఆంధ్రజ్యోతి లేదు. జోకు లేకండి, దానికి మనసు ఉందండి. అది ఓ ఆడదేనండి, అది ఓ గాడిదే. ఏంటి ఈ గాడిద మెళ్ళు? ఈ గాడిద తాళి కట్టాడా? అవును తల్లి, నువ్వు ఓ ఆడదానివే. సాటి ఆడదాని బాధ అర్థం చేసుకో. కష్టమో సుఖమో, లాభమో నష్టమో ఇద్దరు కలిసి పంచుకోండి, కలిసి మెలిసి ఉండండి. ఏంటి ఉండేది నా మటను? నా బొమ్మిడే, గాడిదని సవతిగా తెచ్చి ఇంట్లో పెట్టింది కాక చికెన్ మటన్ అని బెదిరిస్తావా? వెళ్ళు, వెళ్ళి దాంతో కాపురం చేసుకో. చూడు బేబీ, నేను నీ సిస్టర్ దగ్గరికి వెళ్తున్నాను, మధ్యలో డిస్టర్బ్ చేయకు. మరి అదే నీతో వచ్చిన గొడవ ఎప్పుడు మాట వినాలి. నా మాట కాదనుకో, ఒక్కటంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను గదిలో కూర్చుని గంపడాస్తూ ఎదురు చూస్తుంటే ఇక్కడ కూర్చుని గాడితో సరసాలు
వెళ్ళిపోతున్నారా? అది కాదు పద్మ, మరి నాకేం చెప్పొద్దు. మీరు దాంతోనే సంసారం చేసుకోండి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటి మీరు స్వీట్ చేస్తున్నారా? వెరీ గుడ్. ఏది ఆడండి, నేను స్వీట్ చేస్తా. దేనికి? నేను తాత, మీరు తండ్రి కాబోతున్నా. నాకు పద్మకి ఇంకా శోభనే కాలేదు, నేను తండ్రి కావడం ఏంటి? ఆయమ్మ తల్లి అయితే నేను స్వీట్ చేయడం ఏంటండి? మరి మా బేబమ్మని నెల తప్పింది. అది నెల తప్పిందా? ఆ, ఇందాక రేవుకి వచ్చి వాంతులు చేసుకోలే. రేయ్, హారన్ పగిలిపోద్ది. అది వాంతులు చేసుకుంటే నేను తండ్రిని కట్టమంటారు నా మటను. అంటే మా బేబీ శీలాన్ని శంకిస్తున్నారన్నమాట. సి మిస్టర్ సుందరం, నువ్వు అన్న మాటకి మా బేబీ సూసైడ్ చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? వీడే బిరగడి. ఎక్స్పెక్ట్ చేశా నువ్వు ఈ మాట అంటావని. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుంచాను. నా బేబీకి ఏదైనా అపకారం జరిగిందో మరుక్షణం నువ్వు ఉండేది హలో. బీ కేర్ఫుల్. కేర్ఫుల్. సూసైడ్ కేసుకి కనీసం విడుదల చేయండి. ఆవేశపడి ఏమనకండి. రేపు వచ్చే ఉగాదికి మా బేబీ మీరు కలిసి మా ఇంటికి రండి. పాత బట్టలు పెట్టుకుంటా. సి బేబీ, కడుపులో బేబీ, హెల్త్ జాగ్రత్త. బాయ్. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. చాలా అనుభవం చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతాం. అర్ధరాత్రి కడ ఈ తాళాలన్న మటన్ గడపడరా? బండి షెడ్ లో పెట్టరా. ఓకే సార్. ఇంటికి రాగానే నీ దర్శనం ఉంటే శనిందా? ఓరి నాయనో, ఓరి దేవుడు, నా తలుపులు తెరుచున్నాయండి. ఒరే, ఏం జరిగిందిరా? అమ్మో, తలుపులు సార్, ఏమైంది? ఒరేయ్, తలుపులు తెరుచున్నాయి, కప్ప కనిపించలేదురా? కప్పేంటి సార్? అబ్బా, తాళం కప్పరా. మేడం గారు తీసారేమో. చెవి నా దగ్గర ఉంటే అదేలో తెచ్చురా. ఎవరి చేతనో తీయించారేమో. ఓకే పద్మ, పద్మ, ఒరే పద్మ, ఎక్కడ తెచ్చావే? ఇంట్లో ఉన్నావా? అమ్మో, లేదు. ఇక్కడికి రండి. ఏంట్రా? మీ కప్ప బడిలు అటు చూడండి. చాలా అనుభవం చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతాం. ఊళ్ళో ఇన్ని తాళం కప్పలు ఉండగా నీకు నా కప్పే కావాల్సి వచ్చిందనా? మటనా, నేను తాళం వేసినప్పుడల్లా తాళాలు బాగు చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతామని నా కొంప ముందు ఎందుకు కరిచావో నాకు ఇప్పుడు అర్థమైందిరా నా మటనా. ఊరుకోతుందరం ఊరుకో. పెళ్ళం చచ్చిపోయిందని గోదాట్లో దూకుతావా? మహాపతివ్రత. కిటికీలోంచి కూడా కనిపించేది కాదు. ఏమిటో ఆ భగవంతుడు ఆ పిల్లకి ఆ బుద్ధి పుట్టించాడు. ఆ తాళాలు బాగు చేసేవాడు ఎక్కడి నుంచి చూశాడో, ఎలా పట్టాడో. కొంచెం ఎర్రగా ఉంటాడులేండి. అదన్నమాట సంగతి. ఊరుకో సుందరం. తాళాలకి గొళ్ళాలకి కరువు గాని పెళ్ళాలకి కరువా చెప్పు. మరో పెళ్లి చేసుకో. నాకెవరిస్తారు పిల్లని? ఏ నీకేం ఎక్కువ? కన్నొంకరా కాలొంకరా, కాకపోతే బ్లాక్ అండ్ వైట్. ఆ మాటకొస్తే కాకి నలుపు కాదా, కోకిల నలుపు కాదా? మా కోకిల నలుపేం కాదు, మంచి ఎరుపు. ఎరుపైనా తెలుపైనా సర్దుకుపోతాడు పెళ్లి చేసేస్తే. ఈసారి గొడుగులు ప్రదేశం ఉన్న కూడా వీధిలో రానివ్వను, మీ చెల్లిని చూడనివ్వను. చేసేయండి. అల్లుడు గారు, తమకు తీసి ఆయమా? మా బేబీ బతికుండగానే మీరు మూడో మ్యారేజ్ చేసుకోవడం ధర్మమా? నా అల్లుడు గారు, నా బేబీ తట్టుకోలేదు. తట్టుకోకపోతే కొట్టుకోమను. నేను ఆ కోకిల్ని ప్రేమించాను, దాన్నే పెళ్లి చేసుకుంటాను. ప్రేమ? యు మీన్ లవ్? అవు. ఎక్కడిది బాబు ఈ మాట? ఎల్లడూ వినలేదే. నా బేబీ ఎప్పుడు చవి చూడలేదే. ఏయ్! చెప్పండి బాబు, ఎప్పుడైనా ఎక్కడైనా నా బేబీని ముద్దాడారా? ఎక్కడకు తీసుకొని హత్తుకున్నారా? ఇదేనా బాబు మీరు అనే ప్రేమ? Tell me, I say. No answer. తాళి కట్టెలు చేత్తోనే దాని గొంతు కురుతాడు బిగించి వెళ్ళిపోతున్నారే. ఇదేలా మీ సంస్కారం? ఇదేలా మీ నాగరికత? ఇదేలా మీ సాంప్రదాయం? Come on, answer me. ఆన్సర్ లేదు, క్యాన్సర్ లేదు. ఆడు గొడవేంటి? ఏదో గుడ్డల దగ్గర తేడా వచ్చాను. అవును, నా కోకిలేది? అమ్మా కోకి. శిలా విగ్రహానికి వేసుకుంటే ఆ ముసుకెట్టినా మట్టం. అది మా వంశాచారం బాయా. అంటే జీవితాంతం వింటేనా? తాళి కట్టేంత వరకే. ఆ దేవుడి గోవిందా, కాలు ఇవ్వకుండానే పెళ్లి చేసేసుకుంటున్నారు. నువ్వు కాలుషికి అయిపోతే నా పెళ్లి ఆగుతాంటి. పురోహితుడు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది గోవిందా? పోనీ ఉభయపక్షంగా ఓ పని చేద్దామా? చెప్పు. ఆ పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా జరిపించేస్తాను. పెళ్లి వివాహాల నుంచి పక్కన వచ్చి కూర్చో, వదిలించేస్తా. పైసా కూడా ఇవ్వను. నీ పెళ్లి నువ్వు చేసుకో, నా పెళ్లి మేము చేసుకుంటాం.
చేసుకో, నాకేమిటి నా మటను చేసుకుంటాట. ఏమిటి వీడు చేసుకున్నది? కానివరా, రండి బాబు కూర్చోండి. కూర్చో కూర్చో, ఆడు మొదలెట్టేస్తున్నాడు. కొబ్బరికాయ పుచ్చుకోండి. కొబ్బరికాయ ఇంత తీసుకో. అది తీసుకోమంది కాయ వండం కాదు. ఈ అక్షతలు తీసుకొని గణపతి పూజ చేయండి. ఈ అక్షతలు తీసుకుని గణపతి పూజ చేయి. ఏమిట్రా? ఇక్కడ మన మంత్రాలు కాపీ కొట్టేసి అక్కడ వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. అమ్మ నా గోవిందా, అదే సంగతి. అరే అవధాంతో పెట్టుకుంటున్నారా? తీరుస్తా, మీ తీట బాగా తీరుస్తా. చూడండి ఆయన, ఇది చాలా విశిష్టమైన ముహూర్తం. పుష్కరానికి ఒక్క మాట వస్తుంది. అందుచేత నేను చెప్పింది చెప్పినట్టు ఎదురు చెప్పకుండా చేసేయాలంటే ఓకే. మమ్మ ముక్కులో పెట్టుకో. మమ్మా మమ్మ అనుకుని ముక్కులు ఎలెట్టు. మమ్మా యమ్మా అని అదే వేలు నోట్లో పెట్టుకో. యమ్మా యమా అని అదే వేలు నోట్లో పెట్టుకో. యమ్మా. పెళ్లి కుమార్తె ప్రవేశపెట్టండి. కోకి వచ్చి కూర్చోమ్మా. కూర్చోమ్మా. పెళ్లి కూతురు కాళ్ళకి నమస్కారం చేయి. అమ్మా, పెళ్లి కొడుకుని పెళ్లి మనకు తను. కొబ్బరికాయ తీసుకుని అబ్బాయి నెత్తి మీద ఢమడమా ఢమడమా అని 3 సార్లు కొట్టు. అమ్మా, కుడి చేత్తో అబ్బాయికి తొడపాశం పెట్టమ్మా. బాబు, పెళ్లి పెద్దలంతా పెళ్లి కొడుకుని తలా ఒకటి పీకండి. ఆవిడ పెట్టండి. కుడికాలు చెప్తూ ఆదవడా ఈదవడా వాయించుకో. చెప్తా వాయించుకో. ఇదిగోరా మామ, వాయించుకో. అది 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 అది. ఇప్పుడు తాళి కట్టుకో. అన్నా, ఏం గుందా? నువ్వు ఏమి అన్నంటే వాడి గురించి నేను ఒక్కసారి నా ఐరన్ ట్యాంక్ గుప్పుతాను. మనస్ఫూర్తిగా విప్పుకోరా. రే కర్రసుందరం, మా పొట్టలు కొట్టావు కదరా, ఇక నుంచి నీకన్నీ కష్టాలే. తాళి కట్టాను కదా, ఒక్కసారి చూస్తానా? అమ్మా కోకి, బాయ్ ఒకసారి ఫేస్ ఇచ్చి స్మైల్ ఇయ్యమ్మా.